రాజ్యసభ సభ్యులుగా విజయసాయిరెడ్డి చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని వైఎస్ఆర్సీపీ నేత సమీర్ ఖాన్ కోరారు. నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాట్లాడుతూ పార్టీ మారిన నేతలు కొందరు చేస్తున్న దుష్ప్రచారాలను ఖండిస్తున్నామన్నారు. రాజ్యసభ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరుకు ఎంత నిధులు తెచ్చారో, విజయసాయిరెడ్డి ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలు గమనించాలన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే తెలుగుదేశం, జనసేన, బీజేపీలను ఓడించాలని, రానున్న ఎన్నికల్లో విజయసాయిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని, అదేవిధంగా నెల్లూరు జిల్లా 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. నేను మాట్లాడబోయేది కులాల్లో ఏ విధంగా చుచ్చు పెడుతున్నారు, ఈ బీజేపీ, టీడీపీ, జనసేన కలయిక మమ్మల్ని ఎన్నికలు వచ్చే వరకు ఏ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలో అందరిలో ఏ విధంగా చుచ్చులు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు, దీని గురించి, అదేవిధంగా మన పార్టీ నుంచి వెళ్ళిపోయిన 6 సంవత్సరాలు రాజ్యసభగా అనుభవించి వెళ్ళిపోయిన, టీటీడీ బోర్డు మెంబర్గా అనుభవించి వెళ్ళిపోయిన, మన పార్టీకు స్క్రాప్ అనేసి మన వద్దు అని పంపించేసిన వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. విజయసాయిరెడ్డి గారు నెల్లూరు జిల్లాకి, మాకు పార్లమెంట్కి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు ఈ బీజేపీ, టీడీపీ కలయిక ఏ విధంగా ఉందంటే, సాక్షాత్తు ఒక ప్రధానమంత్రిని పట్టుకొని కరుడు గట్టిన ఉగ్రవాది అని చెప్పిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారిది. పాకిస్తాన్ వాళ్ళు చెప్పలే, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చెప్పలే, సౌదీ వాళ్ళు చెప్పలే, బంగ్లాదేశ్ వాళ్ళు చెప్పలే, మన రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం కరుడు గట్టిన ఉగ్రవాది అని చెప్పినారు నరేంద్ర మోడీ గారిని. ఇది కరెక్టా కాదా? ఈరోజు మళ్ళా ఆయన సూర్యుడు, వీరుడు, ధీరుడు అంటున్నారే, సిగ్గుండాలి అంత పెద్ద మనిషికి. తిట్టించుకొని మళ్ళా ఆయన దగ్గరికి పోయి ఆంధ్రప్రదేశ్ కోసం ఏదైనా చేయడానికి, పవర్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే యూటర్న్ బాబు గారు ఈరోజు ఎంత దుర్మార్గంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారంటే, కులాల వారీగా చుచ్చులు పెట్టాలని, ఒక పక్కన కులాలకు మతాలకు అతీతంగా ఎస్సీలకు, నా బీసీలు, నా మైనారిటీలు, నా బీసీలు అని చెప్పి అందరినీ ఎస్సీ ఎస్టీలని కలుపుకొని వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు ఇచ్చి, పార్లమెంట్ పదవులు ఇచ్చి, వాళ్ళకి సీట్లు ఇచ్చి, కార్పొరేషన్ పదవులు ఇచ్చి, ప్రతి ఒక్కరికి ఒక దారిలో తీసుకోపోకుండా అందరినీ సమానంగా చేసుకుని పోతా ఉండే ఘనత మన వైఎస్ జగన్ అన్నది ఉంటే, ఒక పక్కన వీళ్ళు ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి సిగ్గు ఉండాలి. ఒక పక్కన తెలంగాణలో వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకొని అట్టర్ ఫ్లాప్గా ఓడిపోయినారు, ఇంకో పక్కన కర్ణాటకలో చుచ్చులు పెట్టి ఆడ కూడా అట్టర్ ఫ్లాప్గా ఓడిపోతారు. రేపు ఇక్కడ కూడా అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారని చెప్పదలుచుకుంటున్నా. ఈరోజు విజయసాయిరెడ్డి గారు మనకు పార్లమెంట్ అభ్యర్థిగా రావడం జరిగింది. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, నేను నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, విజయసాయిరెడ్డి గారంటే ఒక ఇండస్ట్రీ తీసుకుని వచ్చే కెపాసిటీ ఉంది. సెంట్రల్లో పోరాడి విజయసాయిరెడ్డి గారంటే పారిశ్రామికవేత్తలు వస్తారు. విజయసాయిరెడ్డి గారంటే మీకు ఎంఎన్సి కంపెనీస్ తరపు నుంచి జాబులు వస్తాయి. విజయసాయిరెడ్డి అంటే స్పోర్ట్స్ హబ్ వస్తుంది. విజయసాయిరెడ్డి అంటే నెల్లూరు దిశ మారుతుంది. ఈ మేనిఫెస్టో లేకుండానే నేను ఈ విధంగా చెప్తా ఉన్నానంటే, మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఏ విధంగా నెల్లూరు అభివృద్ధి జరుగుతుందో, ఇక్కడ అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి. సాయిరెడ్డి దగ్గర అపాయింట్మెంట్స్ కూడా ఉంటాయి, కమిట్మెంట్స్ దగ్గర ఉంటాయి. అక్కడ అపాయింట్మెంట్ ఉండదు, కమిట్మెంట్స్ ఉండదు. ఆయనకి దేశాల్లో విదేశాల్లో ఉండే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, గ్రామస్తులు మన నెల్లూరు వాళ్ళని పట్టించుకోరు. మీరందరూ ఆలోచించాల్సిన పరిస్థితి. 6 సంవత్సరాలు ఆయన రాజ్యసభగా జగన్ అన్న ఇస్తే, ఈ 6 సంవత్సరాలు ఆయన దేని గురించి మాట్లాడాడో ఒక మేనిఫెస్టో విడుదల చేయమని చెప్పండి. అవన్నీ కాకుండా
ఇప్పుడు ఒకే మాట నేను ప్రెస్ వాళ్ళని కూడా అడుగుతున్నా, నేను ప్రతి ఒక్కరికి అడుగుతున్నా. విజయసాయి రెడ్డి గారికి 31 మందికి లీడర్గా ఉన్నారు ఆయన. విపిఆర్ గారికి కావాలంటే, పని కావాలంటే ఎవరి దగ్గరికి పోవాలి చెప్పండి సార్? ఎవరి దగ్గర పోవాలా? విజయసాయి రెడ్డి దగ్గర సార్ దగ్గర కదా, అంతే కదా? సాయిరెడ్డి సార్ దగ్గరే కదా పోవాల్సిందే. మీకు పని కావాలంటే చంద్రబాబు నాయుడు దగ్గరకు పోవాలంటే, మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోవాలంటే 5 గేట్లు ఉంటాయి. జగనన్న మీకు ఒక్క గేట్ కూడా లేకుండా పెట్టాడు. ఈరోజు మీరు పోయి ప్రధానమంత్రితో మాట్లాడడానికి 28 గేట్లు ఉంటాయి. సాయిరెడ్డి గారికి గేట్లు లేవు, ఇక్కడ లేవు, ఢిల్లీలో లేవు. ఏ ప్రధానమంత్రి అయినా కూడా సాయిరెడ్డి గారి దగ్గర ఉండే గట్స్, మా నెల్లూరుకి నిధులు కావాలి, ఇది కావాలి, నాకు అది కావాలి అని తీసుకొని వచ్చే సత్తా ఒక్క విజయసాయి రెడ్డి గారికి తప్ప ఏ ఒక్కరికి లేదని చెప్పేసి నేను మనం చేసుకుంటున్నా. ఒకటే నిదర్శనంగా తీసుకోవాలి మనం. నెల్లూరులో జిల్లాలో మనకు ఏం కావాలి? మనకు పోర్ట్ ఉంది, కోస్టల్ యాడ్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. ఈడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మంచినీటి సౌకర్యాలు ఉన్నాయి, మనకు నదులు కూడా ఉన్నాయి, మనకు సముద్రపు సంబంధించిన ఇది కూడా ఉంది, పోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మాకు అన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి. మనకు పారిశ్రామికవేత్తలు రావాలంటే కూడా ఒక అదాని గారికైనా, ఒక అంబానీ గారికైనా, జగనన్న తరపు నుంచి కానీ ఏవైనా కానీ, అది ఇంటర్నేషనల్ లెవెల్ అయినా కానీ విజయసాయి రెడ్డి గారు తీసుకొని వస్తారనేసి గట్టి నమ్మకం నెల్లూరు ప్రజలకు ఉంది. గుర్తు పెట్టుకోండి. మీరు ఎన్ని డూప్ షాట్లు కొట్టుకున్నా, మీరు తిప్పి కొట్టినా, తిప్పి వేసినా, మీరు ఇట్టా చేసుకున్నా, అచ్చు బొమ్మలు వేసుకున్నా మీ ఆటలు సాగవు. ఎందుకంటే అక్కడ ఉండేది విజయసాయి రెడ్డి గారు. గుర్తు పెట్టుకోండి. ఇంకో మాట నేను చెప్పదలుచుకుంటున్నా. జరిగిన తర్వాత ఆయన మీద కూడా మన పార్టీ నుంచి వెళ్ళిపోయి కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన ఏం చేశాడు నేను అడగదలుచుకుంటున్నా. ఈ రాష్ట్రానికి నెల్లూరు ఒకటే కాదు కదా, ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికి సక్సెస్ ఎవరయ్యారు అంటున్నా. ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికి ఒక పక్కన జగనన్న, ఒక పక్కన అంటే మరో పక్కన విజయసాయి రెడ్డి ఢిల్లీలో పోరాడి తీసుకొని వచ్చిన నిధులు అది నెల్లూరుకి రాలేదా? నిధుల్లో దాంట్లో డెవలప్మెంట్ జరగట్లేదా? 1100 కోట్లు నెల్లూరు సిటీలో జరిగింది, 150 కోట్లు, దాదాపు 250 కోట్లు ప్రెసెంట్ ఒక సంవత్సరంలో జరిగింది. ఇవన్నీ విజయసాయి రెడ్డి గారి పాత్ర లేదా దీంట్లో? ఢిల్లీలో పోరాడి తేలేదా? ఈరోజు మీరు ఆయన మీద అబండాలు వేస్తున్నారు. నేను అడగదలుచుకుంటున్నా, విపిఆర్ అంటే నో అపాయింట్మెంట్, నో కమిట్మెంట్. విపిఆర్ గారు అంటే నో అపాయింట్మెంట్, నో కమిట్మెంట్. విజయసాయి రెడ్డి గారు అంటే అపాయింట్మెంట్, కమిట్మెంట్స్. గుర్తుపెట్టుకోండి. ఈరోజు విజయసాయి రెడ్డి గారు ఆయన గ్రామానికి పోండి. మీరు ఆయన ఏ విధంగా నెల్లూరులో ఉన్నారా లేదా పక్కన పెడదాం, ఢిల్లీలో ఆయన మన కోసం పోరాడుతున్నారు కదా. ఆయన ఈరోజు ఏ విధంగా ఆయన గ్రామానికి అభివృద్ధి చేశారో ఇదే విపిఆర్ గారు 6 సంవత్సరాలు రాజ్యసభగా ఉండగా ఈయన అపాయింట్మెంట్లు ఇచ్చేసి కార్యకర్త కలిశాడా? ఆయన గ్రామస్తుల్ని కలిశాడా? ఒక వాటర్ ప్లాంట్ పెట్టారు తప్ప, విపిఆర్ గారు ఒక వాటర్ ప్లాంట్ పెట్టారు తప్ప మరొకటి ఏది చేయలే. ఈరోజు విపిఆర్ గారు పోయేసి మాట్లాడుతున్నారు, సాయిరెడ్డి ఏం చేశారు, ఆదల ప్రభాకర్ రెడ్డి ఏం చేశారు, అది ఇది గవర్నమెంట్ వ్యతిరేకత ఉంది, అది ఇది అనేసి ఏదేదో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు. పాపం కన్ఫ్యూజ్ అయిపోయి విజయసాయి రెడ్డి సార్. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా సార్, విపిఆర్ గారు మీకు రూరల్ శాసనసభ్యులకి నేను అడగదలుచుకుంటున్నా, ఒక ముస్లిం క్యాండిడేట్ కి మీరు రూరల్ గా ఇన్ఛార్జ్ ఇచ్చుంటే తెలుగుదేశం పార్టీ మాజీ మేయర్ అజీజ్ కి తీసేస్తే మీరు ఒక రెడ్డి క్యాండిడేట్ కి మీరు తెలుగుదేశం పార్టీ శ్రీధర్ రెడ్డి గారికి ఇచ్చారు. ఈరోజు నెక్స్ట్ ఏంటంటే జగనన్న మీకు ఒక సామాన్యుడు ఖలీల్ ఇస్తే మీరు పారిపోయే పరిస్థితి. అది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేడా. కులాల వారీగా
బ్యాక్వర్డ్ క్యాస్ట్కి దగ్గర తీయడం పోయి మీరు దూరంగా పంపించేస్తున్నారు, మీరు దూరంగా వెళ్ళిపోతున్నారు. మీ పరిస్థితి అది. ఈరోజు మీకు ముస్లింల మీద ప్రేమ, ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ, బీసీల మీద మీకు ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందయా పెద్ద మనుషులారా? ఎక్కడ సార్, ఎక్కడి నుంచి వస్తుంది? అపాయింట్మెంట్ ఇవ్వడానికే మీరు 6 నెలలు అడగాలి. మీకు కలవడానికి షేక్ హ్యాండ్ ఇస్తే మీరు శానిటర్లతో తుడుచుకుంటారు మీరు. అది పరిస్థితి మంది. నారాయణ సార్ 4 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు 4.5 సంవత్సరాలు అవుతుంది, ఇంకో నెల అయితే 5 సంవత్సరాలు అయిపోద్ది. 4 సంవత్సరాల తర్వాత ఆయన రిటర్న్ వచ్చాడు. హైదరాబాద్ నుంచి రిటర్న్ వచ్చి, నేను సిమెంట్ రోడ్లు వేసాను, నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చాను, నేను అది తెచ్చాను, నేను ఇది తెచ్చాను, అది తెచ్చాను. ఓకే కదా సార్? ఏం సార్ మీరు వేసింది? సిమెంట్ రోడ్లు వేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చి మధ్యలో నుంచి పగలు కొట్టారు. దానికి మళ్ళీ రోడ్లు ఎవరు వేశారు సార్? మర్సిడీస్ బెంజ్ వేసుకొని మీరు ఏదైతే ఫ్లేవర్ ఎక్కి దిగుతున్నారు కదా, మా ప్రభుత్వం సార్ వేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది. అది మీరు మైపాడ్ రోడ్డుకి 3వ మైలుకు పోయే దారి ఉంది కదా, సిటీ నుంచి డబుల్ రోడ్డు మధ్యలో డివైడర్లు వేసేసి, అది కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమేం చేసింది మేనిఫెస్టో విడుదల చేస్తుంది నెల్లూరు సిటీకి. మీరు ఏం అభివృద్ధి చేశారు? ఒక పక్కన అజీజ్ భాయ్ చెప్పుకుంటున్నాడు ఆయన్ని వెన్నుపోటు ఎట్టా మీరు పొడిచేశారు. ఒక పక్కన పాపం మన శ్రీనివాసులు రెడ్డి గారు కనుమరుగైపోయాడు. ఆయన ఏడున్నాడు అర్థం కాక. అసలు శ్రీనివాసులు రెడ్డి గారు ఏడా? 2 సంవత్సరాలు నేనే ఎమ్మెల్యే, 2 సంవత్సరం అని చెప్పాడు. అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు పాపం శ్రీనివాసులు రెడ్డి. నేనే ఎమ్మెల్యే అభ్యర్థి అని పాపం అజీజ్ భాయ్ 2 సార్లు కిడ్నీ స్టెంట్ వేసుకున్నాడు ఆయన మీ దెబ్బలకి. పాపం ఆయన చెప్తాడు దర్గా నేను అభివృద్ధి చేశానని అజీజ్ భాయ్ అంటాడు. ఈయన చెప్తాడు నెక్లెస్ రోడ్ నేను అభివృద్ధి చేశాడు కూడా చైర్మన్ గా అని చెప్తాడు. మీరు ఎవరు నారాయణ సార్ చేసిందే? వేర్ యూ హ్యావ్ డన్ ద అభివృద్ధి? ఎక్కడ మీరు అనుకుంటున్నారు మాకు నారాయణ సంస్థ కాలేజీలు స్కూల్స్ ఉన్నాయి, టీచర్లను పెట్టుకొని బాగా చేస్తున్నారని. మా దగ్గర కూడా ఒక క్యాండిడేట్ ఉన్నాడు సార్. మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర డైరెక్ట్ పోతే, మా దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి డైరెక్ట్ పెట్టి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు మా దగ్గర. మీకెన్ని టీచర్లు ఉన్నారో మా చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా అన్నే టీచర్లు ఉన్నారు. హిస్టరీలో లేదు టీచర్ ఎమ్మెల్సీ గెలవడం. అది మీకు గుర్తు పెట్టుకోండి. మీరు తడిగుడ్డ వేసుకుని పడుకున్నారంట, అంత సీన్ లేదు నారాయణ సార్. ఖచ్చితంగా ఒక సామాన్యుడు మీద మీరు గెలవడం సాధ్యం కాదు. ఒక ధనవంతుడు మీద ఖలీల్ని గెలిపించుకొని విజయసాయి రెడ్డి అన్న వస్తారు, మాకు ఆ నమ్మకం ఉంది. అదే విధంగా రూరల్ గెలుస్తాం, కావలి గెలుస్తాం, ఉదయగిరి గెలుస్తాం, ఆత్మకూరు గెలుస్తాం, కందుకూరు గెలుస్తున్నాం. గుర్తు పెట్టుకోండి. మీరు ఎన్ని సర్వేలు చేసుకున్నా, ఎన్ని బుక్కులు రాసుకున్నా, మాకు కూడా ఒక జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు. సైలెంట్గా నడిచిపోతుంది. మీ పక్కన ఉండారే పాపం శ్రీనివాసులు రెడ్డి గారికి ఏం న్యాయం చేయలేరు మీరు. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాపం అడ్రస్ లేకపోయినాడు. 2 సంవత్సరాలు అనేవాడు. బొలేరో ఎక్కితే పోలీస్ జీపు, స్టేషన్ నుంచి వస్తే 2 సంవత్సరాలు అన్నాడు. అడ్రస్ లేకుండా పోయినాడు పాపం. వాళ్ళ కార్యకర్తలకి మీరు పట్టించుకునే పరిస్థితి. అడ్రస్ లేకుండా పోయినాడు. అజీజ్ భాయ్ రూరల్లో అడ్రస్ లేకుండా పోయినాడు. జిల్లా అధ్యక్షుడు కూడా అక్కడ సీట్లు కూర్చోవాలంటేనే భయపడుతున్నారు మీ దెబ్బకి. ఎందుకంటే మీరు పాపం వాడుకొని వదిలేస్తారనేసి వాళ్ళకి తెలీదు. అబద్ధం పుట్టిందే చంద్రబాబు నాయుడు నరాల్లో. సెకండ్ పుట్టింది ఎవరికంటే నారాయణ సార్కే. ఆయన కూడా అబద్ధపు రాజా. ఈయన వచ్చి అభివృద్ధి చేసేస్తాడు. ఆల్రెడీ మొత్తం రోడ్లన్నీ అయిపోయినాయి, అన్నీ జరిగినాయి. అందుకని మీరు ఖచ్చితంగా ఎన్ని స్ట్రాటజీలు వేసినా, ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా 100% మనం 7కి 7 విజయసాయి రెడ్డి అన్న ఆధ్వర్యంలో గెలుస్తున్నాం. విజయసాయి రెడ్డి ఉండే వరకు నెల్లూరు జిల్లా బాగుపడుతుంది.
గ్రీన్, ఎవర్ గ్రీన్, ఇండియాలోనే బెస్ట్ డిస్టిక్గా విజయసాయి రెడ్డి అన్న తీసుకొని వస్తారని ప్రజల్లో ఆ ఆప్యాయతం ఉంది, ఆ ప్రేమ అనురాగాలు ఉన్నాయి. అందుకని మీరు ఎన్ని కుట్రాలు చేసినా కానీ చల్లవు. రాబోయే రోజుల్లో పబ్లిక్లో పోయి కూడా నేను మాట్లాడతాను. అన్ని విషయాలు నేను వాస్తవాలు మాట్లాడుతున్నా. ఒకరు స్క్రిప్ట్ ఇస్తే నేను రాయట్లేదు భయ్యా. గుర్తుపెట్టుకోండి, కుళ్ళు కుతంత్రాల రాజకీయాలు వదిలేసి మంచి రాజకీయాలు చేద్దాం. కావాలంటే పోరాడదాం. మీరు ప్రజలకి బాగు చేస్తుంటే మీకేస్తారు, జగనన్న ప్రజలకు బాగు చేస్తుంటే జగనన్న గేస్తారు. అంతేగాని దయచేసి మీకు చేతులు జోడించి కులాల మధ్య బీజేపీలు చేసే కులాల మధ్య ఏదైతే చేస్తారో అది మాత్రం దయచేసి మీకు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, కులాల మధ్య చుచ్చులు పెట్టబాకండి. శ్రీధర్ రెడ్డి అన్న రూరల్ ఎమ్మెల్యే గారు, కులాల మధ్య చుచ్చు పెట్టబాకండి. మీకు మా ముస్లిం ఓట్లు పడవు, దానికని అందుకొని ఎస్సీ ఎస్టీలు కూడా పడవు, బీసీలు కూడా మీకు పడవు, మా ప్రభాకర్ రెడ్డి గారికి పడతాయి. అందుకని ఖచ్చితంగా మీరు కులాల మధ్య చుచ్చులు పెట్టకుండా, మాకు తెలుసు ఏ ఓట్లు ఎట్లా పడతాయి, ఏ విధంగా పడతాయి అనేది. ఎందుకంటే వాడు పథకాలు తీసుకున్నారు, జగనన్న దగ్గర డబ్బులు తీసుకున్నారు. జగనన్న పేద మనుషులకి అందరికి డబ్బులు ఇచ్చినాడు, వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టాడు, ఇవన్నీ ఉన్నాయి. మీరు ఒక పక్కన ఇలా 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 శ్రీధరన్న చెప్పుకుంటే అవ్వదనా? స్టేజీల మీద కులాల మధ్య దయచేసి మీరు చిచ్చులు పెట్టకుండా. విపిఆర్ గారు, నేను ఒకటే చెప్తున్నా సార్, మీరు మాట్లాడకపోతే కూడా మాట్లాడిస్తున్నారు. మీ వెనకాల ఉండేది దుష్ట శక్తులు, వాస్తు ప్రాబ్లం ఉండేవాళ్ళు. అదన్నీ మీరు చూసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.